ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన ఆయన దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. అయితే చింతమనేనికి టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫామ్ ఇవ్వలేదు. అయినా కూడా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తనకు తప్పకుండా బీ ఫామ్ అందజేస్తారంటున్న చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దెందులూరు అసెంబ్లీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏ విధంగా జరిగింది నామినేషన్ కార్యక్రమం? జనసందోహం ఏ విధంగా వచ్చింది? ప్రజలు తలుసుకుంటే ఏమైనా చేస్తారు అనడానికి నిదర్శనం ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ. మేము ఊహించిన దానికంటే భారీగా వచ్చి స్వాగతం పలికి వాళ్లే ర్యాలీగా తీసుకుని వెళ్ళి నామినేషన్ వేయించారు. అక్కడే ఎవరు గెలుస్తారనేది విజయం డిసైడ్ కాబడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులతో తప్పనిసరిగా శాసనసభ్యుడిగా గెలిచేటువంటి అవకాశాన్ని నాకు ఇంకొకసారి వాళ్ళు కలగజేశారనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు చూపించారు. సార్, ప్రత్యేకంగా కాంట్రవర్సీ సాగుతుంది. అంటే ఇంకా బీఫామ్ కూడా అందలేదు, నామినేషన్ వేశారనేది. అంటే ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి మనకి? అంటే ఏ విధంగా మనం బరిలో ఉండబోతున్నాం? మీరు చెప్పినట్లుగా కాంట్రవర్సీ అయితే కాదు, కానీ కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను అసెంబ్లీకి వెళ్ళి తీరుతా. అంటే పార్టీ నుంచి బీఫామ్ వచ్చినా లేకపోతే లేదా ఎలా? ఏది ఏమైనప్పటికీ నేను అసెంబ్లీకి వెళ్ళి తీరుతాను అని చెప్పాను. అది పార్టీ నుంచా, ఇండిపెండెంటా, లేకపోతే డొల్లుకుంటా వెళ్తావా, నడుచుకుంటా వెళ్తావా, ఫ్లైట్ ఎక్కి వెళ్తావా అంటే ఏం చెప్తా? నేను అసెంబ్లీకి వెళ్తా. ఓకే, దానికి అటు దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి చంద్రబాబు ప్రభాకర్ అయితే కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. తాను అసెంబ్లీకి వెళ్ళడం ఖాయమనేది కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీళ్ళని ప్రసాద్ శ్రీనివాస్ అంటే